గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎన్నికలపై పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే 59 మందితో 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ మరింత దూకుడు పెంచింది. నేడో రేపో 4వ జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. 5 నియోజకవర్గాల్లో మార్పులపై వైసీపీ అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సుమారు 20 స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 4వ లిస్టును విడుదల చేయడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీని మీద ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఈ రోజు లేదా రేపు 4వ లిస్టును విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 15 నుంచి 20 స్థానాలతో 4వ లిస్టు విడుదల చేయవచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా లిస్టు గురించి చర్చించేందుకు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రానున్నారని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ కారణంతో 3 రోజుల పాటు అభ్యర్థుల మార్పులు, చేర్పుల కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు స్థానాలపైన వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలకు 50 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసింది అధిష్టానం. ఇప్పుడు విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు పార్లమెంటు స్థానాలను 4వ లిస్టులో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 8 లేదా 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పులుంటాయని తెలుస్తోంది. దీంతో పాటు విశాఖ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా మార్చనున్నారని చెబుతున్నారు. మార్కాపురం, తిరువూరు, గంగాధర, నెల్లూరు, యలమంచిలికి సంబంధించి మార్పులు ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 4వ జాబితాను విడుదల చేసేందుకు సంసిద్ధమవుతోంది. దీంతో సిట్టింగ్లలో హై టెన్షన్ నెలకొంది. అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది అనే ఉత్కంఠ నేతల్లో ఉంది.